ఆల్రెడీ ఒకరిద్దరు పిల్లల్లో మనకి జన్యుపరమైన లోపాలు ఉండి మనం అబార్షన్ చేయించుకున్నప్పుడు మరి నెక్స్ట్ ఎలాగా పుట్టబోయే పిల్లల్లో ఈ జన్యుపరమైన లోపాలని మనం సరిచేయొచ్చా? అసలు ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చా? మరి నెక్స్ట్ అలాంటి కపుల్‌కి ఉండబోయే ట్రీట్మెంట్ ఏంటి అన్నది ఈరోజు చూద్దాము. హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. మేనరికం అన్నది చాలా క్వైట్ కామన్‌గా ఉంటుంది ఈ రోజుల్లో. మేనరికం అనే కాకుండా చాలామంది కూడా జన్యుపరమైన లోపాలతో ఉన్న బేబీస్‌ని ఐదో నెలలో కానీ, ఆరో నెలలో కానీ స్కాన్‌లో అట్లా ఉందని చెప్పడము, అది అబార్షన్ చేయించడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం చాలామంది కపుల్‌లో. 5 నెలలప్పుడు స్కాన్ చేసినప్పుడు అరే మీ బేబీ బాలేదండి, కాళ్ళు సరిగ్గా తయారు కాలేదు, ముక్కు సరిగ్గా తయారు కాలేదు, లేదంటే హార్ట్ సరిగ్గా ఇంకా ఏదైనా సరే అబ్నార్మాలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ బేబీ మంచిగా ఉండదండి, ఇది టర్మినేట్ చేసేస్తేనే మంచిది అని చెప్పి చాలామంది కపుల్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. సో మరి అలాంటి కపుల్ ఫ్యూచర్ ఏంటి మరి? వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి? ఏం చేయగలం మనం వాళ్ళ కోసం అన్నది చూద్దాం. సో అట్లాంటి కపుల్కి ఫస్ట్ మనం కపుల్కి సపరేట్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. మగవారికి వేరు, ఆడవారికి వేరు. ఇద్దరికి కూడా మనం బేసికలీ కపుల్ క్యారియోటైపింగ్ చేయించుకుంటాము, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ చేయించుకుంటాము. అట్లా చేయించుకున్నప్పుడు వాళ్ళ జీన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఉంటే ఎంతవరకు ప్రాబ్లం ఉంది అన్నది మనకు తెలుస్తుంది అనమాట. సపోజ్ ఆడవారిలో ప్రాబ్లం ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం డోనార్ ఊసెట్ ప్రోగ్రామ్ చెప్తాము. సపోజ్ మగవారిలో ప్రాబ్లం ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం డోనార్ స్పర్మ్ శాంపుల్ అని చెప్పి చెప్తాము. ఒకవేళ ఇద్దరిలోనూ ఏం ప్రాబ్లం లేదు అంటే డామినెంట్గా కనిపించే జీన్స్ ఎందులోనూ ప్రాబ్లం లేదు, కానీ ఆ ఇద్దరి జీన్స్ కలిపినప్పుడు వచ్చే బేబీలో మాత్రం ప్రాబ్లం వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిని సజెస్ట్ చేసి ఐవీఎఫ్లో ఎంబ్రియోని మనం బయాప్సీ చేస్తామన్నమాట. సో ఐవీఎఫ్ పద్ధతి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. సో ఐవీఎఫ్లో ఎంబ్రియో అన్నది మనకి తయారు చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో దీన్ని మనం పీజీటీ టెస్టింగ్ అంటామన్నమాట, ప్రీ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ ప్రీ జెస్టేషనల్ టెస్టింగ్లో ఏంటంటే మనకు ఆ ఎంబ్రియోని మనం లోపల పెట్టే ముందే మనం దానికి టెస్టింగ్ అన్నది చేస్తాము. ఈ టెస్ట్ చేయడాల్లో రకాలు ఉంటాయి, పీజీటీఏ, పీజీటీఎం, పీజీటీఎస్, ఇట్లా డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఎవరికి ఏ రకం చేయాలి అన్నది మీకు ఇంతకుముందు పుట్టిన బేబీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లేదంటే మీ జెనెటిక్ టెస్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న దాన్ని బట్టి మీకు ఏ టెస్ట్ చేయాలి అన్నది చూస్తారు. సో దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఐవీఎఫ్లో మీ ఎంబ్రియో అన్నది తయారు చేస్తారు కదా, మీకు ఫీమేల్కి మత్తిచ్చి ఎగ్స్ పికప్ చేసాము. పికప్ చేశాక హస్బెండ్ శాంపుల్ తీసుకున్నారు, ఎంబ్రియో తయారు చేసాము. ఎంబ్రియో తయారు చేశాక డే 3 ఎంబ్రియో, దాని తర్వాత డే 5 ఎంబ్రియో, 5వ రోజు ఎంబ్రియో తయారైంది. 5వ రోజు ఎంబ్రియో తయారైన తర్వాత ఈ 5వ రోజు ఎంబ్రియోలోంచి చిన్నగా ఒక 2 లేదా 3 కణాలను తీసుకుంటారనమాట. ఇది మ్యాక్సిమం మనం 5వ రోజు ఎంబ్రియోకే చేస్తాం, ఎందుకంటే 3వ రోజు ఎంబ్రియోలో నంబర్ ఆఫ్ కణాలు తక్కువ ఉంటాయి, 8 నుండి 10 మాత్రమే ఉంటాయి. అట్లాంటప్పుడు అందులోంచి మనం కణాలు తీసుకుంటే ఎంబ్రియో యొక్క క్వాలిటీ అన్నది, దాని ఎఫికసీ అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎంబ్రియోస్ని కంపల్సరీ 5వ రోజు వరకు పెంచి 5వ రోజు తర్వాత వచ్చిన ఎంబ్రియో ఏదైతే బ్లాస్టోసిస్ట్ ఉంటుందో, 5వ రోజు 6వ రోజు ఎంబ్రియో, దాన్ని మాత్రమే మనం ఈ పీజీటీ టెస్టింగ్కి వాడుకుంటాం అనమాట. అప్పుడు ఆ ఎంబ్రియోని మనం అందులోంచి 2 లేదా 3 కణాలని తీసుకొని దాన్ని మనం టెస్టింగ్కి పంపిస్తాము. ఈ టెస్టింగ్కి పంపించినప్పుడు మనకి రిపోర్ట్ ఒక 10 నుంచి 15 రోజుల్లో వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక 2 ఎంబ్రియోలు తీసుకున్నాము, రెండింటిని కూడా టెస్టింగ్కి పంపించాము, రెండింటి రిపోర్ట్స్ కూడా మన దగ్గరికి వచ్చాయి. ఒక ఎంబ్రియో రిపోర్ట్ బాగుంది అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అని వచ్చింది, ఒక ఎంబ్రియో రిపోర్ట్లోనేమో ప్రాబ్లం ఉంది, జెనెటికల్గా బాగాలేదు అని వచ్చింది. సో అలా జెనెటికల్గా బాగాలేని ఎంబ్రియోని పేషెంట్తో డిస్కస్ చేసి దాన్ని డిస్కార్డ్ చేసేస్తాము. ఏదైతే మంచిగా ఉందో ఎంబ్రియో, ఎందులోనైతే ప్రాబ్లం ఏం లేదు అని వచ్చిందో అలాంటి ఎంబ్రియోనే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట.
సో, ఇలాగా ఎవరైతే కపుల్స్‌కి జెనెటికల్‌గా ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ వచ్చారో, లేదంటే మేనరికం ఉంది, వాళ్ళ ముందు జనరేషన్‌లో కూడా ఇలా అబ్నార్మల్ బేబీస్ వచ్చారు, అబార్షన్స్ అయ్యాయి, లేదంటే అబ్నార్మల్ బేబీస్ ఇంకా ఉన్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్ ఎవరైనా సరే ఈ పద్ధతుల ద్వారా ఎలాంటి జన్యుపరమైన ప్రాబ్లమ్స్ లేని పిల్లలను పొందవచ్చండి. సో, మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌లో, మీ కుటుంబంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మా దగ్గరికి కన్సల్టేషన్‌కి తీసుకొని రండి. వాళ్ళ పాత రిపోర్ట్‌లను చూసి, నెక్స్ట్ వాళ్ళ బ్లడ్ టెస్ట్‌లను చూసి, వాళ్ళకి ఏ పద్ధతి ఎలా వెళ్తే బావుంటుంది అన్నది మేము కౌన్సెలింగ్ ఇస్తాము. దాని ద్వారా ముందుకెళ్ళి ఎలాంటి జన్యుపరమైన లోపాలు లేని బేబీస్‌ని వాళ్ళు పొందేలా మనం ప్రయత్నం చేయొచ్చు. థాంక్ యూ.